సచిన్ క్రికెట్కి గాడ్. ఆయన రికార్డులు అనితర సాధ్యం. క్రికెట్ ప్రపంచంలో ఎంత గొప్ప క్రికెటర్లు వచ్చినా సచిన్ రికార్డులు అందుకోలేరు. అలాంటి లెజెండ్ వారసుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లోకి వస్తున్నాడనే వార్త రాగానే అభిమానులు ఉప్పొంగిపోయారు. క్రికెట్ గాడ్ కొడుకు ఆట కోసం పరితపించారు. కానీ విని ఎరుగని రీతిలో అర్జున్ టెండూల్కర్పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాల మొత్తాన్ని నీరుగార్చాడు అర్జున్. 1-2 మ్యాచ్ల్లో తప్ప మిగిలిన మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు అర్జున్. ఐపీఎల్ టైంలో అర్జున్ని ఘోరంగా ట్రోల్ చేశారు. ఇతను క్రికెట్కి పనికిరాడని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అర్జున్ని గేలి చేయని వారే లేరు. ఐపీఎల్లో ఒకప్పుడు తన తండ్రికి రెడ్ కార్పెట్ వేసిన ముంబై ఇండియన్స్ అర్జున్ని టీం నుంచి పొమ్మంది. ఇన్ని అవమానాలు, ఇన్ని ట్రోల్స్ ఫేస్ చేసిన అర్జున్ ఏ మాత్రం కుంగిపోలేదు. కింద పడ్డాడు, లేచి నిలబడ్డాడు. అన్నింటికీ టైం వస్తుందని అవమానాలను లైట్ తీసుకున్నాడు. మళ్ళీ తన గేమ్ని రీస్టార్ట్ చేశాడు. కష్టపడ్డాడు. కట్ చేస్తే ఆ టైం రానే వచ్చేసింది. తాజాగా 5 వికెట్లతో రచ్చ రంబోలా చేశాడు. అతన్ని ట్రోల్ చేసిన వారే శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింహం బిడ్డ 2 అడుగులు వెనక్కి వేసి మళ్ళీ ముందుకు దూకింది అంటున్నారు. అలా మళ్ళీ సంచలనం అయ్యాడు మన అర్జునుడు. రంజీ ట్రోఫీలో గోవా తరపున ఆడుతున్నాడు అర్జున్ టెండూల్కర్. అరుణాచల్ ప్రదేశ్పై జరిగిన మ్యాచ్లో 9 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఈ టోర్నీలో 5 వికెట్లు తీసిన ఘనత అర్జున్ టెండూల్కర్కు దక్కింది. తన అద్భుతమైన బౌలింగ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. అసలు ఏ బ్యాట్స్మెన్ కూడా నిలదొక్కోలేని విధంగా అర్జున్ టెండూల్కర్ విధ్వంసం సృష్టించాడు. 2వ ఓవర్లోనే అరుణాచల్ ప్రదేశ్ ఓపెనర్ నీబామ్ హంచాగ్ను బౌల్ చేశాడు. కొంత టైం తర్వాత మళ్ళీ నీలం ఓబీని బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత జై బౌసర్ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీని తర్వాత చిన్మయ్ పాటిల్కి క్యాచ్ ఇచ్చి మోజీ అటే బౌలింగ్లో 5వ వికెట్ను అందుకున్నాడు అర్జున్. ఈ విధంగా కేవలం 36 పరుగుల వద్ద ఫస్ట్ 5 బ్యాట్స్మెన్లను అవుట్ చేసి అరుణాచల్ ప్రదేశ్ జట్టుని కుప్పగూల్చాడు మన అర్జునుడు. తన అద్భుతమైన ఆటతో గోవాకు నమ్మకమైన బౌలర్గా నిలిచాడు. విలువైన ఆటగాడిగా మారాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ 16 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు తీశాడు. సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. అర్జున్ తాజా పర్ఫార్మెన్స్తో సచిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అర్జున్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడు అవుతాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది సంగతి. ఇక అర్జున్ టెండూల్కర్ తాజా ఆట గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.